అంటే గతం నుంచి కూడా నారావారి కుటుంబం గాని, అలాగే వైఎస్ కుటుంబం గాని రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళు. ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేదు. కానీ కొత్త సంస్కృతికి వైఎస్ షర్మిల తెరలేపింది. దానికి కారణం వైఎస్ షర్మిల చూపు టీడీపీ వైపు పడింది. టీడీపీలో భవిష్యత్తులో వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇదంతా కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమే అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీంట్లో వాస్తవం లేదా అంటే ఏం చెప్తారు సార్? ఉండొచ్చు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఆమెకి 119 సీట్లు తెలంగాణలో వాళ్తానికి ఒక కొమ్మ కూడా దొరకలేదు. అవి చాలా తిరిగారు, చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ రానివ్వలేదు, టిఆర్ఎస్ రానివ్వలేదు, బీజేపీ రానివ్వలేదు. సో ఆమెకి రాజకీయంగా గత 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదో పదవి తెచ్చుకోకపోతే మళ్ళీ కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోతే అలా గుడ్ విల్ పోతుంది, పాత పడిపోతారు. సో తప్పకుండా ఏమైనా చేయవచ్చు. అవి రాజకీయంగా స్వతంత్రం ఉన్నది, చేయకూడదు అనే తప్పు కాదు. అవి పోటీ చేయొచ్చు, టికెట్ అడగవచ్చు, వేరే పార్టీ పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆమె కడపలో టికెట్ ఇవ్వచ్చు, పోటీ చేయమని, ఏదైనా అవ్వచ్చు. అందువల్ల సమయం చెప్తాది. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి విరోధం ఉన్నారు, షర్మిలకి జగన్మోహన్ రెడ్డికి విరోధం ఉన్నది. అంతా ఏమిటంటే పవర్ అనేది వచ్చాక విరోధాలు వస్తాయి. పవర్ పంచుకోవటంలో అది ఒక రక్తమైన యుద్ధాలు వచ్చేస్తాయి. ఆగదు. పవర్ అలాంటి గుణం అన్నది పవర్. అన్ని మర్చిపోతాం, తండ్రి కొడుకు కూతురు ఎన్ని మర్చిపోయి పవర్ గ్రాబ్, దాని గురించి మర్చిపోతా. రోజు కక్ష సాధిద్దాం ఆమె. ఎందుకంటే ఆమె చాలా అవమానం పడిపోయి పంపించేసారు. 5 సంవత్సరాలు నిశ్శబ్దంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడటానికి వీల్లేదు నువ్వు అని కూర్చున్నారు. తర్వాత చాలా తెలివితేటలుగా తెలంగాణ వెళ్ళారు. చాలా తెలివితేటలు. అక్కడ ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ మిగిలింది? మొత్తానికి దేశం ప్రపంచం అంతా తిరిగి కడప రావాలా, మళ్ళీ ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయదు ఆమె. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? ఆమె బల ఉండటానికి ఒప్పుకుంటారా? ఏదో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారా, నా బల అయిపోయి అక్కడ పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ కెరియర్ ఫినిష్. ఓకే, అంటే కడప ఎంపీ స్థానంలో టీడీపీ నుంచి వైఎస్ షర్మిల గారు పోటీ చేసే అవకాశం ఉందా భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు సార్? ఉన్నది, ఎందుకు లేదు? ఆమె ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కాదు ఎవరు చంద్రబాబు నాయుడు టికెట్ అడగదు అంటాం కరెక్ట్ కాదు. ఆమె ఏదైనా రాజకీయంలో అయిపోవచ్చు. మళ్ళీ ఆమె తిరిగి అన్నయ్య పార్టీలో కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అది జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇవన్నీ పెద్ద పర్మనెంట్ గా భగవద్గీతలోనో ఎక్కడో రాశారు, వేల సంవత్సరాల నుంచి వస్తుంది అనుకోవద్దు. పొద్దున్న లేచాక కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ కొత్త ఆలోచన ఎంతవరకు వెళ్తారో చూస్తారు. రాత్రికి ఆలోచన ఉపయోగం లేదంటే మళ్ళీ పడేస్తారు వేస్ట్ పేపర్ బాస్కెట్ లో. మళ్ళీ కొత్త ఐడియా తీసుకొస్తారు, అది ఫెయిల్ అవుతే ఇంకో ఐడియా. సో ఐడియాస్కి అంతు లేదు, ఆశకి అంతు లేదు, కానీ సక్సెస్ మాత్రం మన చేతిలో లేదు. ఓకే సార్, ఫైనల్ గా అసలు అంటే జగన్మోహన్ రెడ్డి రహస్యాలు, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలన్నీ ప్రశాంత్ కిషోర్ కి తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యర్థి పంచన చేరిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? తప్పకుండా అతను బాధపడతాడు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కూర్చున్నాడంటే మరి అందరూ ఆయన ఎమ్మెల్యేలు, ఆయన కార్యకర్తలు వాళ్ళతో మీటింగ్ పెట్టేవాడు, ఈయన కూర్చునేవాడు. పెద్ద వాళ్ళకి ఒక సేనాపతి లాగా కూర్చునేవాడు ప్రశాంత్ కిషోర్. మాట్లాడేవాడు, అంతా ఆయన అంటే ఎంతో మర్యాద ఇచ్చేవాడు. ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన తిడతా ఉంటారు మామూలుగా, మన ఏంటి ఇలా చేశాడు, ఏమైపోయింది ఏంటి. దీంట్లో ఆశ్చర్యకరమైన మాత్రం విషయం, ఆంధ్రప్రదేశే కాదు దేశం అంతా కొద్దిగా ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే, నేను ఏ క్లయింట్కైనా పనిచేస్తా, ఎవరు వచ్చి టూత్ పేస్ట్ అమ్మమంటే అమ్ముతా, నీకు అమ్మను నా దుకాణం నుంచి టూత్ పేస్ట్ అమ్మను, లేకపోతే కొబ్బరి నూనె అమ్మనం లేదు, నీ దగ్గర డబ్బు ఉంటే అమ్ముతా.
నా అవును. దగ్గర సరుకున్నది కొనుక్కుంటావా అని చెప్పటమే ఈ వ్యాపారం. దీంట్లో పెద్ద ప్రిన్సిపల్ పాడు ఉన్నది అనుకోవటం ప్రజలు ఫూల్ అవ్వకూడదు. తప్పకుండా ఆయన సాయం చేస్తాడు. చంద్రబాబు నాయుడు గెలిపించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. చంద్రబాబు నాయుడుతో కూర్చుంటాడు, మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు, మాట్లాడుతాడు. మంచి కాన్ఫిడెన్స్ ఉన్నది ప్రశాంత్ కిషోర్. ఎంతో వయసు వచ్చిన నాయకులు అవుతేనే ఆయన గారు అంటాడు, లేకపోతే కేజ్రీవాల్ అని పిలుస్తాడు. అతను ఎలా ఉన్నాడంటే ఆ కమాండింగ్ పర్సనాలిటీ ఉన్నది. ఓకే. ఆ కమాండింగ్ పర్సనాలిటీ ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళి తిడతాడు. నితీష్ కుమార్ని కూడా తిట్టాడు. ఓకే. సో ఇప్పుడు మనం రాబోయే రోజుల్లో ఏమంటాడో చూడాలి. కేసీ అన్న మాట వినలేదు కానీ పోయాడు అంటున్నాడు. ఓకే. అందువల్ల మనం ప్రశాంత్ కిషోర్ ఇలా చేయటం మంచి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. ఓకే. ఇది ఒక కొత్త పోర్షన్. ఓకే. ఆంధ్రప్రదేశ్ అనే సినిమాలో ఇది ఒక కొత్త రోల్, ఒక కొత్త యాక్టర్ వచ్చాడు అని ప్రజలందరూ రెండు కళ్ళు తెరిచి చెవులు ఇప్పి రెడీగా ఉన్నారు ఆయన మాటలు వినటానికి. ఓకే. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే టీడీపీ కోసం తన వ్యూహాన్ని మొదలు పెట్టేశాడని, అందులో భాగంగానే జగంపేట ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చంటిబాబు, జ్యోతుల చంటిబాబు 5వ తేదీన అంటే జనవరి 5వ తేదీన వైఎస్ఆర్సీపీని వదిలి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు. ఆయనతో పాటుగా ఆ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వదిలి సైకిల్ ఎక్కబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది సార్. నిజంగా ఇది పీకే మార్క్ వ్యూహమేనా అంటే ఏం చెప్తారు? పీకే వ్యూహం కాదు. పీకే అన్ని చోట్ల ఆయన క్లయింట్లు మార్చుకుంటే పాత క్లయింట్ ఓడిపోతున్నాడు అని చెప్తాడు కదా. పాత వాడు ఓడిపోతున్నాడు అని చెప్తే ఉన్న ఎమ్మెల్యేలకు భయం వస్తాయి. మళ్ళీ ఇక్కడే కూర్చుని మనం గోతులో పడిపోతాం, బయటికి రావాలి. సైకిల్ అయినా ఎక్కాలి, లేకపోతే గ్లాసులో మంచినీళ్ళైనా తాగాలి, ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, లేకపోతే ఆ కమలమైనా పట్టుకొని తిరగాలి, ఏదో పని చేసుకోవాలి. ఇక్కడ ఉంటే ఓడిపోతాం అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడంటే పారిపోయే వాళ్ళు చాలా మంది. ప్రశాంత్ కిషోర్ మన మంత్రం. ప్రశాంత్ కిషోర్ మాయ తీసుకొచ్చి పెట్టేస్తాడు. అదే ఆ పేరు వాళ్ళు ఇచ్చి ఆనందపడ్డారు కానీ మళ్ళీ అల్సేషన్ కుక్క ఇంకో ఇంట్లోకి వెళ్ళి కాస్తాడా? అల్సేషన్ కుక్క మీ ఇంట్లో కాస్తి మళ్ళీ ఎదురింట్లో వెళ్ళి కాస్తే పాత యజమాని కరుస్తాదా? అది మనకి ఇంకా చూడాలి. ఎందుకంటే యజమానులు మారారు, స్వతం మారుతుందా? ఎంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సినిమా పిచ్చి ఎక్కువ ఉన్నది కాబట్టి ఇది ఒక సినిమా ప్లాట్ లాగా తీసుకుంటే ఇది ఒక విశేషమైన ప్లాట్. ప్రశాంత్ కిషోర్ ఏ పక్కన ఉన్నాడు, ఏం చేస్తాడు, ఏ మాయ ఉన్నది చేతిలో, ఎక్కడ జరుగుతున్నాడు, చేసినా చేయకపోయినా ఆయన మీద ఆ రెప్యుటేషన్ ఉన్నది కాబట్టి మనిషి కంటే పెద్ద రెప్యుటేషన్ ఉన్నది ఆయనకి. ఆయన చేసే తక్కువ, పేరు పెద్దది. అందువల్ల విశేషంగా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. వాళ్ళు తిడతారా వైఎస్ఆర్సీపీ? ఎందుకంటే ఇతను తిడతాడు. ఒక వారం 10 రోజులు పోయాక ఇతను తిట్లు కూడా దేశం అంతా మోగుతాయి. ఎందుకంటే మీడియాలో అంత బలం ఉన్నది. అతను చెప్పే మాటలు అందరూ వింటారు, ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని. సో మనం ఎదురు చూడవలసింది ఏంటంటే ఆయన మాటలు తీయగా వస్తాయా? జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, నేను బాగా స్నేహితుడు, కానీ మాకు కుదరలేదు అంటాడా? లేకపోతే ఆయన అలవాటు ఉన్నట్టుగా ఘాటుగా మాట్లాడతాడా? ఆయన ఇందాక మాట చెప్పా, ఆయన సాధారణంగా నాయకుల్ని ఫస్ట్ పేరు పెట్టి ఒక పిఎన్ పిలిచినట్టుగా పిలుస్తారు. సో వయసు బాగా వచ్చి ఉంటే ఆయన కొద్దిగా కేర్ఫుల్ గా బిహేవ్ చేస్తారు. లేకపోతే నేను ముఖ్యమంత్రి చేశాను అంటాడు. అందువల్ల ఆయనతో స్నేహం కష్టమే, విరోధం కష్టమే, రెండు కష్టం. ఆయనతో ప్రశాంత్ కిషోర్ స్నేహంగా ఉండినా కష్టమే, విరోధంగా ఉండినా కష్టమే. దగ్గరికి వెళ్లకుండా ఉండటం మంచిదా? ఆ ఆలోచన కూడా నాయకులు ఉండాలి.